లీగల్ సెల్లో ఉన్న ఒక రకంగా కార్యకర్తలు పార్టీ సానుభూతి పనులు అనుకోవాలి వాళ్ళని. వాళ్ళు అలా ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళని దీనికి వాడుకోవాలని చూడడాన్ని ఎలా మనం చర్చించాలా? వికే గారు, మీరు అన్నది వాస్తవం. అప్పుడు అమరావతి రాజధాని విషయంగా కానీ ఇంకా అనేక అంశాల మీద 3 రాజధానుల వ్యవహారం వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తగలేయటమే కాకుండా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరీ ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చాడు. అప్పుడు మనం చాలాసార్లు అంశాల మీద డిబేట్ కూడా చేసాం. అంటే అప్పుడు సొమ్ము మంద కాకపోతే ఏంటండి, ఎంతైనా తగలేయచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మొన్న మధ్యనే రాజ్యసభ పంపించాడు నిరంజన్ రెడ్డి అని, కొన్ని కోట్ల రూపాయలు. నిరంజన్ రెడ్డికి అసలు కొన్ని కోట్లు మంద కాకపోతే ఏమైంది, ఎంతైనా ఇచ్చేయచ్చు కదా. కొన్ని కోట్లు నిరంజన్ రెడ్డి ఖాతాలోకి వేసాడు. అట్లా ఈ పన్నులకు కానీ ఇట్లా చాలామందికి ప్రజాసొమ్ము తగలేయటంలో ముందుంటాడు కదా. లేకపోతే ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000 ఏంటండి. ఇవాళ ప్రపంచం అంతా నవ్వుకుంటా ఉంది, ఈ పఫ్ఫు వీరుడు ఎగ్ పఫ్ఫులకి 3 కోట్లు తగలేశాడంట అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటపడతా ఉన్నాయి ఈయన గారి ఘనకార్యాలన్నీ కూడా. రెండోది వికే గారు, ఇవాళ ఈయన సరే న్యాయవాదులు పిలిచి అబ్బో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి, నన్ను కాపాడండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా నేను ఒకసారి గుర్తు చేయాలి డిబేట్లో. తాడిపత్రిలో నిన్న పెద్ద ఘర్షణ జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన స్వగ్రామం ఎక్కడది తిమ్మాపల్లి నుంచి కొన్ని 100 మందిని వేసుకుని తాడిపత్రి బయలుదేరాడు. దేనికంటే ఆయన ఇంట్లో ఏదో ఫైల్స్ ఉన్నాయంటే అర్జెంటుగా వాటిని భద్రపరచాలంటే. ఎవడని చూసినా ఈ ఫైల్స్ ఒకడేమో ఫైల్ తగలేస్తాడు, ఒకడేమో నా ఫైల్స్ నేను దాచిపెట్టాలంటారు. అంతా అవినీతి పుట్టలు కదా ఇవన్నీ కూడా. సరే వచ్చాడు, పోలీసులు గొడవ జరగకుండా ఏదో ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో ఏబిఎన్ రిపోర్టర్ పైన గన్ను గురిపెట్టి బెదిరిస్తాడు ఒకడు, కందిగోపుల మురళీధర్ రెడ్డి. ఘర్షణను కవర్ చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమణను కందిగోపుల మురళీధర్ రెడ్డి గన్ పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించాడు. నువ్వెందుకు వచ్చావు, బయటికి వెళ్ళకపోతే గన్నుతో కాల్చి పారేస్తా అని చెప్పి వాడు అంత బరితెగించి మా ఏబిఎన్ రిపోర్టర్ని రమణని బెదిరిస్తే ఏం చేయాలండి వెళ్ళి? దీనికి ఏం చెప్తావు జగన్ రెడ్డి? ఇవాళ చాలా అమాయకంగా ఉపన్యాసం చెప్తా ఉన్నావు. ఏం చెప్తావు? గన్ను తీసి ఒక రిపోర్టర్ని, నువ్వు కూడా ఒక మీడియా సంస్థ, ఇవాళ మంచి క్వశ్చన్ అడిగారు, సాక్షి ఎవడదా అని చెప్పి. నీది కాదా సాక్షి? చెప్పట్లేదు కదా, సాక్షి రిపోర్టర్ చెప్పట్లేదు కదా. ఈ సాక్షి నాది కాదు అని చెప్పట, నాది అని చెప్పట్లా, అది ఎవరిదో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గతంలో ఆయన శ్రీమతి గారు భారతీరెడ్డి గారు అనేక సందర్భాల్లో అసలు దీనికి మించిన పత్రిక లేదు, ప్రతి అక్షరం కూడా అసలు న్యాయబద్ధంగా నీతివంతంగా అసలు అబద్ధం అనేది రాయదని చాలా సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వికే గారు, ఇంత బరితెగించి వాళ్ళు ప్రజలు ఇంత కాల్చి వాతలు పెట్టిన తర్వాత కూడా గన్ను తీసి రిపోర్టర్లను బెదిరించే స్థాయిలో బరితెగిస్తా ఉంటే మేము ఏం చేయాలండి? చూస్తూ కూర్చోవాలా? చర్యలు తీసుకోకూడదా? ఏ లాయర్ వచ్చి కాపాడతాడు? ఏ లాయర్ ఇవాళ నల్లకోట వేసుకున్నటువంటి ఏ లాయర్ అయినా ఒక జర్నలిస్ట్ పైన గన్ను గురిపెట్టి బెదిరించడం అనేది కరెక్టు అని వాదించడానికి ఏ లాయర్, నల్లకోట వేసుకుని ఏ లాయర్ అన్నా సిద్ధంగా ఉంటాడు? అది కరెక్ట్ అని చెప్తాడా? ఎట్లా సార్ ఇది? ఇప్పుడు చేసే అన్నేమో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు. మొన్న మా మాజీ సర్పంచ్ పత్తికొండ నియోజకవర్గంలో అతి కిరాతక